లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అలాగే ఈ సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? అలాగే మీ దగ్గర ఎలాంటి చికిత్స పద్ధతులు? ఆయుర్వేదంలో సోరియాసిస్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే మా వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి వ్యాధికైనా కూడా త్రిదోషాలే కారణం అనమాట. ఈ త్రిదోషాల్లో ఏదైనా కారణం వల్ల హెచ్చు తగ్గులు కనుక లోనైనట్లయితే ఈ అనేక రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సో సోరియాసిస్ తీసుకున్నట్లయితే ఇది ప్రధానంగా కఫానికి సంబంధించిన వ్యాధి. కొంతమందిలో బై బర్తే ఈ కఫం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది, చాలా తొందరగా ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కఫం అనేది ఎక్కువగా ఉండేవారిలో అట్ ద సేమ్ టైం వేడి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ కఫ పిత్తాల వల్ల ఈ సోరియాసిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ క్లేదత్వం అన్నమాట. సో చాలా మందిలో ఈ క్రానిక్గా సోరియాసిస్తో బాధపడే వారిలో హిస్టరీ ఆఫ్ ఆస్తమా కానీ సైనసైటిస్ కానీ ఉంటుంది చిన్నతనం నుంచి కూడా. సో వీటికి వాడే హై డోసేజ్ ఆఫ్ డ్రగ్స్ వాడడం వల్ల ఆ కఫం అంతా కూడా స్కిన్లో పేరుకొని పోయి సోరియాసిస్కి దారితీస్తూ ఉంటుంది. సో ప్రధానంగా ఎవరికైతే కఫం ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఆ శరీరం నుంచి ఆ అధిక కఫాన్ని తీసివేయడానికి తగిన మందులు వాడాలి. పర్గేషన్ థెరపీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. లేదంటే ఈ విషియేటెడ్ కఫం వల్ల ఈ సోరియాసిస్ కానివ్వండి, లేదంటే ఆస్తమా, సైనసైటిస్ అండ్ ఆల్సో ఈ చర్మానికి సంబంధించిన ర్యాషెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అలాగే సోరియాసిస్ వచ్చినప్పుడు దురద ఎక్కువగా ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సోరియాసిస్లో రెండు రకాలు చూస్తూ ఉంటాము. పిత్తం కనుక ఎక్కువ ఉన్నట్లయితే బర్నింగ్ సెన్సేషన్, మంట చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ 1 వీక్లోనే బాడీ మొత్తం కూడా వ్యాపించగలదు ఈ సోరియాసిస్ అని, చాలా ఫాస్ట్ స్ప్రెడింగ్ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళకి కూలింగ్ మెడిసిన్స్, బ్లడ్ ప్యూరిఫై, రక్తాన్ని శుద్ధి చేసే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సోరియాసిస్ ఏమన్నా అంటువ్యాధిలా? అంటువ్యాధి కాదండి, కానీ కొంతమందిలో హెరిడిటరీగా వ్యాపించే ఛాన్సెస్ ఉంటుంది. వంశపారంపర్యంగా కొంతమందికి వ్యాపిస్తూ ఉంటుంది. బట్ అంటువ్యాధి మాత్రం కానే కాదు. ఓకే, కాల్ తీసుకుందామండి. కిరణ్ నెల్లూరు నుంచి. కిరణ్ గారు. కిరణ్ గారు. హలో. హలో కిరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి. కాళ్ళ దగ్గర సోరియాసిస్ అనేసి బాగా మచ్చల్లాగా నల్లగా వచ్చేసి బాగా ప్రాబ్లం ఉంది. ఓకే, అది దురద కూడా ఉంటది. మీ వయసు ఎంతండి? 24 అండి, 24-25 అండి. ఎంత కాలంగా మీకు సమస్య ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఉందండి, 7th క్లాస్ నుంచి ఉంది. ఓకే అమ్మ, చాలా మందిలో ఇలాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాము. ఇది మీరు దురద ఉంది అన్నారు కాబట్టి కఫం కనుక ఎక్కువ ఉన్నట్లయితే శరీరంలో ఆ కఫము స్కిన్లో డిపాజిట్ అయ్యి ఎండిపోయినట్లయితే ఈ దురద అనేది ఉంటుంది. అసలు ఇచ్చింగ్, దురద ఉంది అంటేనే మ్యూకస్ ఉన్నట్టు అనమాట. ఈ విషియేటెడ్ మ్యూకస్ వల్లనే దురద ఉంటుంది. సో మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ మెడిసిన్స్ ఉంటాయండి. అరగ్వదాది ఘనం అని దొరుకుతుంది. 12 టైప్స్ ఆఫ్ మూలికలు ఉంటాయి. వీటితోటి చేసిన హెర్బల్ డికాక్షన్ మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. సోరియాసిస్ తగ్గడం కాదు, మళ్ళీ రాకుండా ఉండాలి. కాబట్టి మీకు చిన్నతనం నుంచి కూడా ఈ సోరియాసిస్ బాధిస్తుంది కాబట్టి ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు ఎక్స్టర్నల్గా తక్రధారాన్ని థెరపీ చేస్తాం. ఎక్సలెంట్ థెరపీ అనమాట. డైలీ కూడా 2 to 3 లీటర్స్ కౌ మిల్క్తోని ఆల్మోస్ట్ ఈ 12 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ని ప్రాసెస్ చేస్తాం. ఈ పాలల్లో ఒక 5 hours ఈ మూలికలన్నిటిని బాగా మరిగించి ఆ మెడికేటెడ్ మిల్క్తోని మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని మజ్జిగగా కన్వర్ట్ చేసి మీకు థెరపీస్ చేస్తాం. దీని ద్వారా ఉన్న ప్యాచెస్ అన్నీ కూడా మ్యాక్సిమం 1 month లోపు మీకు క్లియర్ అయిపోతుంది. టోటల్ మీరు నార్మల్ అయిపోతారు. ప్లస్ ఇంటర్నల్ మెడిసిన్స్ ఒక 2 months 3 months వాడితే మీకు మళ్ళీ సమస్య అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు సోరియాసిస్ కంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మోర్ డేంజరస్. సో చాలా ఏళ్ళ తరబడి సోరియాసిస్ ఉండే వాళ్ళలో స్కిన్నే కాకుండా మజిల్ బోన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటిది ఏదన్నా ఉన్నట్లయితే దానికి తగినట్లు మీకు చికిత్సలు చేయడం జరుగుతుంది. ప్లస్ మూలాల నుంచి కూడా ఈ సోరియాసిస్ని, ఈ టాక్సిన్ అన్నమాట, అది విష పదార్థాలు. సో దాన్ని తీసివేయడానికి మీకు విష చికిత్సలు అని చేస్తామండి. అది మా హాస్పిటల్ స్పెషాలిటీ కూడా స్టేట్ మొత్తంలోకి. సో ఈ ట్రీట్మెంట్స్ కూడా మీకు కంబైన్ చేసినట్లయితే మీకు అసలు మళ్ళీ సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. హలో 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 అండి. హలో, మీ పేరండి? నెల్లూరు నుంచి అండి, శోభ. ఓకే, శోభ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం, శోభ గారు చెప్పండి. మా పాపకి ఇప్పుడు 16వ సంవత్సరం. ఓకే, ఆ అమ్మాయికి 12 సంవత్సరాల జుట్టు నాన్ స్టాప్ గా ఊడిపోతానే ఉంది. ఏంటండి? అమ్మాయికి చుండు ఎక్కువ ఉంది. ఓకే, అమ్మాయికి 12 సంవత్సరాల నుంచి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది మేడం. ఓకే, ఎక్కువ రాడిపోతాం, పట్టుకుంటే ఊడొచ్చేస్తుంది. ఓకే.
ఉందేమంటే బాగా ఎక్కువ ఉంది, అట్టలుగా. ఓకే అమ్మ, మీకు ఎంత చుండ్రు ఉన్నా కానీ ఎంత క్రానిక్ ఉన్నా కేర్లీ ఆయుర్వేదంలో మీకు గ్యారంటీ ఇచ్చి తగ్గించడం జరుగుతుంది. ఇలాంటి వారిలో ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు అమ్మాయిలు కొంతమందిలో వేడి చాలా ఎక్కువ ఉంటుంది శరీరంలో, స్కాల్ప్లో కూడా హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి స్కాల్ప్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మీరు చెప్తున్నట్టు సంవత్సరాల తరబడి చుండ్రు వేధిస్తూ ఉంటుంది అండ్ సివియర్గా అట్టలు కట్టినట్టు ఉంటుంది. వీరికి స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్లో కండెన్సింగ్ ట్రీట్మెంట్స్ చేస్తాం అనమాట, అంటే కండిషనింగ్ ట్రీట్మెంట్స్ చేస్తాము, ప్లస్ పోర్ ప్యూరిఫికేటరీ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఈ డాండ్రఫ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, సో స్కాల్ప్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వచ్చేటట్టు ట్రీట్మెంట్స్ చేస్తాం, సో దట్ ఆ ఫంగస్ అనేది మళ్ళీ స్కాల్ప్లో పెరగకుండా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మీకు కషాయ ధార అని ట్రీట్మెంట్ ఉంటుందండి, స్పెషల్ కషాయమ్స్ ఉంటాయి, వాటితోటి ఒక 10 రోజులు థెరపీస్ చేస్తాము. తర్వాత ఫస్ట్ అక్కడ డాండ్రఫ్ ప్యాచెస్ అన్నీ పోయాయి, పోర్స్ అన్నీ కూడా, స్కిన్ అంతా కూడా ప్యూరిఫై అయింది అండ్ దానికి స్కాల్ప్కి మెడిసినల్ ప్రాపర్టీస్ వచ్చాయి అనుకున్న తర్వాత ఉన్న హెయిర్ని కండిషన్ చేసి హెయిర్ రూట్స్ని గట్టిపరచడానికి స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో ప్యూరిఫికేటరీ ట్రీట్మెంట్స్, సెకండ్ స్టేజ్లో స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్. మీరు ఒక 20 రోజులు కనుక ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు సమస్య తగ్గిపోతుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. కిరణ్ తెన్నాల నుంచి. కిరణ్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మేడం, నా పేరు కిరణ్ మేడం, తెనాలి నుంచి. చెప్పండి మేడం, నా ఏజ్ 25. ఓకే. నాకు 5-6 ఇయర్స్ గా ఏంటంటే హెయిర్ బాగా, అంటే 30% ఆఫ్ ది హెయిర్ బాగా వైట్ కలర్ అయిపోయింది మేడం. ఓకే. అది మెయిన్ రీజన్ ఏంటన్నది తెలియదు యాక్చువల్ గా. అంటే ఏ మెడిసిన్ వాడిని ఏం చేసినా కూడా అంతగా అది రికవరీ అవటల్లా. ఓకే. అది మెయిన్ అంటే దానికి ఏదైనా వైట్ హెయిర్ వన్స్ స్టార్ట్ అయ్యాక అది ఏదైనా నార్మల్ గా అవటానికి ఏదైనా అసలు స్కోప్ ఉంటుందా? డెఫినెట్గా అండి. ఫస్ట్ మీకు ఫర్దర్ ఇప్పుడు మీరు 30% హెయిరే తెల్లగా ఉన్నాయి అంటున్నారు, మిగిలిన హెయిర్ కూడా తెల్ల పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. దానికి ఒకసారి మీ స్కాల్ప్ ఎగ్జామిన్ చేయాల్సింది ఉంటుందండి. సో అకార్డింగ్లీ మీకు కొన్ని రకాల ఆయిల్స్ అండ్ చిన్న చిన్న మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా మీకు ఫర్దర్ హెయిర్ అనేది, ఇంకా హెయిర్ అనేది తెల్ల పడకుండా ఉండదు, మీకు అరెస్ట్ అయిపోతుంది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. ఆ తర్వాత ఉన్న హెయిర్స్ని నల్లపరచడానికి కూడా చిన్న ట్రీట్మెంట్ ఉంటుందండి, నస్యకర్మ అని చేస్తాము. మీరు ఇంటి వద్దనే చేసుకోవచ్చు. మెడిసినల్ ఆయిల్ ఉంటుంది, సో దాన్ని డైలీ నోస్లో వేస్తామన్నమాట. ఇట్స్ స్మాల్ థెరపీ. సో ఈ నస్యకర్మ ద్వారా మీ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. సో ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం ఈ నస్యకర్మ చేయడం ద్వారా శరీరంలో కొన్ని లక్షల నర్వ్స్, ఈ యూనో స్రోతస్సులు అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇట్స్ ఎ ప్యూరిఫికేటరీ. సో మీ స్కాల్ప్లో ఏమైనా క్లాగ్స్ ఉన్నా కానీ, ఏమైనా బ్లాక్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు హెయిర్స్ చాలా ఈజీగా నల్లగా అవుతాయి. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, 1 month to 2 months అలా టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ యూ కెన్ ఫైండ్ అ వెరీ పాజిటివ్ రిజల్ట్. అలాగే ఈ సోరియాసిస్ ముఖ్యంగా ఏ సీజన్లో వస్తుందంటారు? చుండ్రు అంటే కనుక మనకి అన్ని సీజన్స్లో కూడా వస్తుంది, ఎక్కువైపోతుంది. ఈ సోరియాసిస్ ఏ సీజన్లో వస్తుంది? చుండ్రు అనేది ఇట్స్ జస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఆ ఫంగస్ అనేది క్లైమేట్లోనే, ఎన్విరాన్మెంట్లోనే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఈ మనుషుల్లో, కొంతమంది పర్సన్స్లో స్కాల్ప్ అనేది ఆ ఫంగస్ పెరగడానికి చాలా అనువుగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డ్రైనెస్ స్కాల్ప్లో ఎక్కువ ఉందనుకోండి, ఆ డ్రైనెస్ మూలంగా తొందరగా స్ప్రెడ్ అయిపోవడము, హీట్ ఎక్కువ ఉంటే తొందరగా ఆ ఫంగస్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. బట్ సోరియాసిస్కి క్లైమాటిక్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. సోరియాసిస్ అనేది సిస్టంలోంచి ఉన్న ప్రాబ్లం, అది జస్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు. చూడడానికి రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నా కానీ ఈ డాండ్రఫ్ అనేది జస్ట్ పొట్టు మాదిరి ఉంటుంది అంతే. సో స్క్రాచ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అనేది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. సోరియాసిస్ ఇట్స్ అ క్రానిక్ స్కిన్ ఎయిల్మెంట్ అనమాట. సో జెనెటిక్ ప్రాబ్లం వల్ల, ప్లస్ శరీరంలో కఫం ఎక్కువ ఉండడం వల్ల, ఈ పిత్త విదాహం వల్ల ఈ సోరియాసిస్ వస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని సీజన్స్లో, ఇప్పుడు చూడండి వింటర్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. ద స్క్రాచ్ నార్మల్గానే బాడీ డ్రైగా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ స్క్రాచ్. సో బ్లడ్ రావడం, మ్యూకస్ రావడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇట్ హాస్ డైరెక్ట్ లింక్ విత్ స్ట్రెస్. మానసిక ఒత్తిడి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ సోరియాసిస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఆహార నియమాలు చాలా బాగా పాటించాలి. వీళ్ళకి మాంసం అనేది పనికిరాదండి. అట్ ద సేమ్ టైం పెరుగు అనేది వీరు తీసుకోకూడదు. సో
ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి, కండిషన్కి తగ్గట్టు మేము చెప్తూ ఉంటాము. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ కనుక ఫాలో అయినట్లయితే సోరియాసిస్ పెరగకుండా ఉంటుంది, ఎక్కువ తొందరగా పెరగదండి. అలాగే వీళ్ళు అంటే రోజు డైలీ స్నానం చేసేటప్పుడు మనం యాక్చువల్గా అందరూ సోప్స్ యూజ్ చేస్తారు. Yeah. సో వీళ్ళు సోప్స్ యూజ్ చేసే అవకాశం ఉందంటారా లేదా? సోప్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సోరియాసిస్ ఆర్ డాండ్రఫ్. సోప్ వల్ల చాలా తక్కువ వీళ్ళకి ఉంటుందండి. సోప్ వల్లనే డాండ్రఫ్ మొత్తం తగ్గిపోతుంది, సోరియాసిస్ మొత్తం తగ్గిపోతుంది అనేది ఇట్స్ జస్ట్ అది భ్రమ మాత్రమే. సో సోప్కి ఈ ప్రాబ్లమ్కి ఎలాంటి కనెక్షన్ ఉండదు. అలాగే మీ కేరళ ఆయుర్వేదంలో సో మొత్తం ఇప్పుడు ఈ చుండ్రు కానివ్వండి లేకపోతే ఈ సోరియాసిస్ కానివ్వండి క్యూర్ అయిపోవటానికి డెఫినెట్గా మీకు గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయండి, పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. డాండ్రఫ్ అనేది చాలా చిన్న ప్రాబ్లం, కాకపోతే ఒక పర్సన్ని అందరికీ కూడా మేము ఒకేలాంటి ట్రీట్మెంట్స్ చేయమండి. స్కాల్ప్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత వారి స్కాల్ప్కి అనువుగా వారికి మూలికలు అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మూలికలతో తయారు చేసిన డికాక్షన్స్ అండ్ మెడికేటెడ్ బటర్ మిల్క్స్తోని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం స్మోకింగ్ థెరపీ మా దగ్గర ఫేమస్ అనమాట, ఇట్స్ అవర్ యూఎస్పీ. సో ఈ స్మోకింగ్ థెరపీ ధూమకర్మ అని చేస్తాము. దీని ద్వారా ఈ పోర్స్ ఉంటాయి కదండి స్కిన్లో, ఆ పోర్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సోరియాసిస్ అనేది ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్, ఇట్స్ అ వెరీ క్రానిక్ డిసీజ్. సో కన్సల్టేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో డీటెయిల్డ్గా వారి కండిషన్ చూసిన తర్వాత వారి దోష స్థితి ఏంటి, వారి సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటి, ఇవన్నీ చూసి ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. జస్ట్ లోకలైజ్డ్ ఉందనుకోండి, శరీరంలో ఏదైనా ఒక భాగంలో ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ మందులు కొన్ని రోజులు వాడితే సరిపోతుంది. లేదు చాలా సంవత్సరాలుగా వంశపారంపర్యంగా లేదంటే ఎక్కువ లొకేషన్స్లో ఎక్కువ పార్ట్స్లో ఉన్నట్లయితే ట్రీట్మెంట్స్ చాలా బాగుంటాయండి. సుమారు సోరియాసిస్కి 20 రకాల ట్రీట్మెంట్స్ మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ 50 to 70 వెరైటీస్ ఆఫ్ లేపనాలు అందుబాటులో ఉన్నాయి. కండిషన్కి తగ్గట్టు, స్కిన్ టెక్స్చర్కి తగ్గట్టు, శరీర దోష స్థితికి తగ్గట్టు వారికి లేపనాలు అనేవి చూస్ చేయడం సో జరుగుతుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దాన్ని తగ్గించే అవకాశం మీ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎంత క్రానిక్గా ఉన్నా కానీ వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది, ఇన్ని డేస్లో ఇంత శాతం తగ్గుతుంది అని. అంటే ఇది పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా అండి. కొన్ని కేసెస్లో చిన్న పిల్లల్లో ఈ ఆస్తమా, సైనసైటిస్, మైగ్రేన్ ఇష్యూస్, ఈ కఫం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి చిన్న వయసు నుంచి కూడా ఈ పఫ్స్ వేసుకోవడం, ఎక్కువ డోసేజ్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. సో రెస్పిరేటరీ ట్రాక్లో ఉండే కఫము వారి బాడీలో డీప్ రూటెడ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో డే టు డే మా కన్సల్టేషన్స్లో రిలేషన్ అనేది చాలా, ఈ సోరియాసిస్కి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి, ఫ్లమ్కి చాలా దగ్గర రిలేషన్ చూస్తూ ఉంటాము. సో క్రానిక్గా ఈ పఫ్స్ అవన్నీ వాడిన వాళ్ళల్లో కూడా సోరియాసిస్ అనేది చాలా మందిలో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్లస్ మలబద్ధకం, కొంతమంది పిల్లల్లో మలబద్ధకం, కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది చూసారా, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, అలాంటి కిడ్స్లో సోరియాసిస్ రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి, టాక్సిన్స్ అన్ని శరీరంలోనే డిపాజిట్ అయిపోవడం వల్ల. ఓకే అండి. ఒక డాక్టర్ లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. You're welcome. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.